హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోతున్నామని చూస్తున్నారా? మా ఊరు నుంచి అయినవిల్లు వెళ్తున్నాం. అయినవిల్లు ఇప్పుడు దర్శనం చేసుకుందామని చూసేయండి అలా వెళ్తున్నాము. ఆటోలో వెళ్తున్నాం. బస్ చూసాం, బస్ అసలు ఖాళీ లేదు. ఇంకా ఆటో ఎక్కి ఆటో వచ్చాము. ఆటో అనమాట మా ఫ్రెండ్ నేను వెళ్తున్నాం. అలా వెళ్ళాము, చూసేయండి. వాడపాలెం నుంచి అయినవిల్లుకి ఒక అరగంట టైం పడుతుందండి. బస్సు ఎక్కుతాం అనుకున్నాం కదా, అది ఖాళీ లేదు, అందుకని ఆటో ఎక్కాము. అందుకు ఒక 30 మినిట్స్ పడుతుంది. బస్సు అయితే ఒక 20 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. ఎలా అయితేనో వచ్చేసామండి. ఆటో అక్కడ ఆపేశాడు, మొత్తం గేట్లు అవి పెట్టేశారు, డోర్లు అవి రానివ్వకుండా. ఆటో ఓన్లీ కార్లు వెళ్తున్నాయి, బండ్లు. వేరే రూట్ ఉందన్నమాట గుడికి వెళ్ళడానికి. నడిచి వెళ్ళిపోండి అని చెప్పాడు ఆటో ఆయన. కొంచెం ఎదర దింపయ్యా అని చెప్తే దింపలేదు. మీ ఫ్రెండు నేను తీసుకుని వీడియో తీసుకున్నాం, సరదాగా నడుస్తున్నాం ఇద్దరము. ఇంకా కొంచెం జనం ఉన్నారులేండి, ఆ జనంతో సరదాగా అలా నడిచి వెళ్ళిపోయాం. కొంచెం ఒక 5 మినిట్స్ నడిస్తే గుడి వచ్చేస్తుంది. ఆటోలు వెళ్ళట్లేదని చెప్పారు కానీ ఆటో చూడండి, ఆటోలు వెళ్తున్నాయి, కార్లు అన్నీ తిరుగుతున్నాయి, బండ్లు. అలా సరదాగా నడుచుకుంటూ వచ్చేసేటప్పటికి గుడి కూడా వచ్చేసింది. వెళ్ళి కాళ్ళు కడుక్కొని ఇంకా లైన్లో నుంచున్నాం అనమాట. కానీ చాలా లైన్ ఉంది, ఇంకా చూపిస్తున్నాను కదా, వెనక్కి వరకు కనిపించేంత లైన్ అండి. సైలెంట్గా మధ్యలో దూరేసామన్నమాట. ఆ లైన్లో వచ్చేటప్పుడు నీరసం వచ్చేస్తుంది. అందుకు కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా వచ్చేసాం లైన్లోకి, ఫ్రెండ్ నేను. ఈ లైన్ అంతా దాటుకునేటప్పటికి ఒక గంట టైం పట్టిందండి. ఎన్నో విశిష్టత అయిన రోజులు ఖాళీ ఉంటుంది అసలు అయినవిల్లు. అదొకటి ఇప్పుడు నవరాత్రులు కదండి విఘ్నేశ్వరుడివి, అది ఇంకా అసలు ఖాళీ లేదు, జనం ఫుల్గా ఉన్నారు. లోపలికి వచ్చేసామండి. డెకరేషన్ అంతా చూసారా, చాలా బాగా చేశారు. ఇది వినాయక చవితి రోజున చేసినట్టున్నారండి, చాలా బాగా చేశారు డెకరేషన్. పూజలు జరుగుతున్నాయి. వినాయకుడిని చూపిద్దామంటే అక్కడ వీడియోలు ఫోటోలు తీయకూడదని చెప్పారండి, అందుకు తీయలేదు నేను. ఇంకా వెళ్ళి మేము దర్శనం చేసేసుకొని చూద్దామని ట్రై చేయాలి. వాళ్ళు చూపించలేదు, వీడియోలు ఫోటోలు తీయకూడదని చెప్పారు, అందుకే అవ్వలేదు. దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాక కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ దగ్గర వినాయకుడు ఉన్నారు, అక్కడే దండం పెట్టుకోవడానికి వెళ్ళాం. ఇదంతా షాపులు అనమాట అండి. వెళ్ళి భోజనం చేసేసాం. అన్నప్రసాదం పెట్టారు కదా, అక్కడికి వెళ్ళి భోజనం చేసేసాం. మా ఫ్రెండ్ కాల్ అవుతుంది కూర్చుంది. జనం చూడండి ఏ వెనక్కి జరుగుతుంది. అంతేండి. భరతనాట్యం అయిపోయిన తర్వాత మేము వెళ్ళిపోవడానికి ఆటో కోసం చూస్తున్నాం. గుడి బయట అండి ఇది, ఇంకా లైన్లో జనం ఉన్నారు. ఇంకా చూస్తూ వీడియో తీసి కొంచెంసేపు ఇంకా మేము ఇంటికి బయలుదేరామన్నమాట. ఇక్కడ పిల్లలు వస్తున్నారు. భరతనాట్యానికి 4-5 ఉన్నారు అమ్మాయిలు. వాళ్ళని కొంచెం వీడియో మేము ఇంకా వచ్చేసాం.
లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రీషు